ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నాం డాడీ? అరేనూర్ నియర్ సేలం. ఇది వచ్చేసి 1008 పిల్లర్స్ కాదు, లింగం, శివుడి లింగాలు. 1008 శివుడి లింగాలు శివలింగం ఉండేటువంటి గుడి పోతా ఉన్నాము. ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకోవడానికి పోతున్నాను. ఓకే, శివలింగాలు చూస్తూ పోతున్నాము. చూడండి, కారు కూడా వస్తుంది దారిలో మనుషులు నడిచిపోయేదానికైతే. యాక్చువల్లీ ఒక్కొక్క లింగం వచ్చేసి ఒక్కొక్కరు డొనేట్ చేసింది, సో దాన్ని బట్టి వాళ్ళ పేర్లు ఉంటాయి అన్నమాట అక్కడ. నెంబర్స్ కూడా వేస్తుంటారు చూడండి, 1 2 3 అని. అదే కొత్తగా పోయిన మహాశివరాత్రికే కొత్తగా పెయింట్ కొట్టినారు. ఇక్కడ భలే విశేషంగా ఉంటుంది, కానీ మేము ఈ గుడికి రాలేదు పోయినసారి. గవిన్ హాయ్. ఏమిరా శివలింగాలు మంచి ఎండకు వచ్చిన్నారు కదా డాడీ? మంచి ఎండకు వచ్చాము, కాళ్ళు కాలుతా ఉంది, కానీ భక్తిలో తెలియడం లేదు. అయ్యో, తల్లి ఆపరేషన్ చేసుకొని కూడా నడుస్తూ ఉంది, అయినా కూడా ఏమనుకోలేదు. కొబ్బరి తీసుకున్నాము, కొబ్బరి నైవేద్యం ఇవ్వడానికి 100 రూపీస్. 100 రూపీస్ రేట్ అడగలే ఎవరు నిన్ను. నేను కాళ్ళు కాళ్ళ నీక కాలుతుంది, అయినా భక్తిలో తుడిసేస్తా అన్నాం. కార్లో కూడా పోయిండారు. వెంకటేశ్వర స్వామి గుడి, అక్షయ ఐశ్వర్య లక్ష్మీ పెరుమాళ్. అక్షయ ఐశ్వర్య లక్ష్మీ పెరుమాళ్ గుడి అది. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి. ఇది ఆంజనేయుల గుడి అనుకుంటా. ఓ, ఆంజనేయుల గుడి, వెరీ గుడ్. మేము చూస్తున్నది అరేనూర్ సేలం. ఎస్, మెయిన్ గుడి అక్కడ కనిపిస్తూ ఉండదు చూడండి, పైన అక్కడ పెద్ద గోపురం. అందరికీ ఉగాది శుభాకాంక్షల సందర్భంగా మీకు ఈ దేవాలయాలు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు పైకి ఎక్కుతా ఉన్నాం, అక్కడే శివుడు లింగం వచ్చేసి పెద్దదిగా ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకునే దానికని టెంకాయతో పోతా ఉన్నాం. టెంకాయ తీసుకుని పైకి ఫాస్ట్గా నడుస్తాం. ఒక 4 స్టెప్లు అంత ఫాస్ట్గా వస్తుంది. మళ్ళీ ఇంకా పైన కూడా పెట్టున్నారు చూడండి, ఆ 1008 శివలింగాల్లో పైన కూడా అమర్చున్నారు, అదేవిధంగా కింద అమర్చున్నారు, అదేవిధంగా దాని కింద అమర్చున్నారు. మొత్తం కలుపుకుంటే 1008 లింగం. 1008 లింగం. అక్కడ ఒక ఏనుగు ఉంది, పెద్ద ఏనుగు కనిపిస్తుంది అనుకుంటా, దాని పక్కన ఎత్తకూడదు వీడియోలన్నీ, అందుకే మేము ఇంత దూరం వచ్చి ఎత్తుతా ఉన్నాం. కదులుతుంది అది, కదిలి మళ్ళీ తొక్కేసిందంటే ఏం చేసేది. ఇదా మెయిన్ శివలింగం, పెద్ద శివలింగం ఉంటుంది లోపల, దాని చుట్టూ మిగిలిన లింగాలు ఉంటాయి చుట్టూ. ఉగాది సందర్భంగా 1800 కాదు, శివలింగాల గుడికి దర్శనానికి వచ్చాము. యా, ఓకే, థ్యాంక్ యూ. ప్రయాణం మంచిగా సాగిందమ్మా, కింద నుంచి పైకి బాగా మంచిగా సాగింది.
కాకపోతే కాళ్ళు కాలుతున్నాయి. మధ్యాహ్నం టైంలో వచ్చేసాం. ఆ, ఈవినింగ్ టైం అయితే సుఖంగా ఉంటుంది. ఆ. తల్లి ఎందుకో వెయిట్ చేసి చూస్తుండేది. నడవలేక పాపం ఏడ వెనక్కి పడి దొల్లుకుంటూ వచ్చేస్తే అయ్యో నేను చూడు పరిగెస్తున్నాను. అయ్యో బైపాస్ నడిచింది సేలం కోయంబత్తూరు రోడ్. కోయంబత్తూరు హైవే. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ బైపాస్ కనిపిస్తుంది దూరంలో. అదే వచ్చేసి సేలం కోవై హైవేస్. ఓకే, దర్శనం అయింది, టెంకాయ తింటా అన్నాను.